హాయ్ సార్. హాయ్ మా. నేనే సార్ దీపక్, మీకు కాల్ చేసి. కమ్ కూర్చో. థ్యాంక్స్. కూర్చో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం పొద్దున్నే వచ్చి? ఏం లేదు సార్, చిన్న మీరు కొంచెం ఫ్రీ ఉంటే మీతో మాట్లాడదాం, కొంచెం పర్సనల్గా మాట్లాడదాం అని వచ్చిన సార్. రైట్. నా పేరు దీపక్ సార్. నేను హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండేవాడిని ఒక 1 year క్రితం. ఓకే. సో నాది ఏంది అంటే చిన్న చెప్పాలి అంటే నాకు ఒక లవ్ స్టోరీ ఉండింది సార్. అది ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయింది, అందరిలాగే ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయింది. అప్పుడున్న మాకున్న మైండ్ సెట్స్ లో, నాకున్న పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ లో, జాయింట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో మేము లవ్ చేసుకునేటప్పుడే నేను తనతో మాట్లాడాను. లైక్ ఒకవేళ మనకు పెళ్ళి అయితే మనం లవ్ చేసుకుంటే మాక్సిమం పెళ్ళే చేసుకుంటాము, మనం అందరిలా కాదు. పెళ్ళి అయినాక యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్, చూసుకోవాలి, మీ పేరెంట్స్కి ఏమైనా మనం చూసుకుంటాము, అవన్నీ అప్పుడు మాట్లాడుకున్నాం సార్. సో తను ఏమన్నది అంటే, నువ్వు సెటిల్ అవ్వు, బాగా సెటిల్ అవ్వు అంటే, లవ్ చేసినా సరే మేము కొంచెం దూరంగానే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నేను నా కెరియర్ పైన ఫోకస్ చేస్తూ ఉండేవాడిని. నా బీటెక్ అయిపోయినాక నాకు వెంటనే జాబ్ దొరకలేదు, బాగా స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉండే. ఒక ఆల్మోస్ట్ 1.5 year నేను తనని బాగా డిస్టర్బ్ కూడా ఏం చేయలేదు, అప్పుడప్పుడు మాట్లాడేవాడిని. అప్పుడు కూడా కొద్దిగా మాటల్లో తేడా వచ్చేది సార్, లైట్ గా తేడాలు వచ్చేటివి. నేను ఏదో డిస్టెన్స్ ఉన్నాం కదా, షీస్ ఫీలింగ్ సాడ్ ఏమో అనుకొని నేను కూడా అంత సీరియస్ ఏం తీసుకోవాలి, నేను అట్లా ఫోకస్ చేస్తా ఉన్నా. బ్యాక్గ్రౌండ్ లో ఏమైందో నాకు తెలియదు కాకుండా సార్. దాని తర్వాత నాకు ఐటీలో జాబ్ రాగానే నేను తన దగ్గరికి వెళ్ళాక చెప్పిన, ఇట్లా ఉంది, నాకు జాబ్ అయితే వచ్చింది, మనం అనుకున్నట్టు మరి పెళ్లి చేసుకుందామా, మీ ఇంట్లో మాట్లాడదామా అంటే తను ఒక 3-4 కండిషన్స్ చెప్తుంది సార్. అది నాకు మా మొత్తం రిలేషన్షిప్ని క్వశ్చన్ చేసి, అసలు మా రిలేషన్షిప్ ఎగ్జిస్టెన్స్నే మొత్తం అది ఆవిరి చేసినట్టు అయిపోయింది సార్ ఆ క్వశ్చన్స్. అవి ఏంటంటే, ఫస్ట్ పెళ్ళైనాక ఎక్కడ ఉంటాం అని అడిగింది సార్. నేను మన ఫ్యామిలీతో ఉంటామని చెప్పిన. మన ఫ్యామిలీ అంటే ఏంది అని అడుగుతుంది. నేను మా పేరెంట్స్, నువ్వు అని చెప్పిన. వద్దు, నాకు అట్లా వద్దు, మన ఇద్దరం సపరేట్ ఉందాం. మీ పేరెంట్స్ కి సిక్ అయితే ఎవరు చూసుకుంటారు అని అడుగుతుంది. ఇంకా యాజ్ ఎ సన్ నాకే రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేనే చూసుకుంటా అని చెప్పిన. వద్దు, నీ పైసలన్నీ వాళ్ళకే పెడతావా, నేను ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ చూసిన, నువ్వు పెట్టాల్సిన నాకు ఇష్టమే లేదు, మనకు వాళ్ళకి సంబంధం లేదు, కావాలంటే సంవత్సరానికి ఒకసారి పోదాం, ఇంకా సిక్ అయితే ఓల్డ్ ఏజ్ లేచేద్దాం, అంతేగాని నువ్వు ఊరికే అటే వెళ్ళి ఊరికే బ్రదర్ సిస్టర్స్ అని ఉండొద్దు, మీ చెల్లెళ్ళు బ్రదర్లు ఊరికే ఫోన్లు చేసుకుంటా వాళ్ళకి ఏమైనా నువ్వు ఫీజులు కట్టుకుంటూ ఉండొద్దు, మన ఫ్యామిలీ మనదే, మన ఇండివిజువల్ ఫ్యామిలీ మనదే అంటాం. మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడే నేను ఇవన్నీ మాట్లాడినా సార్, మా 7 members ఫ్యామిలీ అని. ఓకే, నాకు అర్థమైంది. సో ఫైనల్ గా అంటే నువ్వు చెప్పేదాన్ని ప్రకారం ఏంటంటే కనుక, నువ్వు అమ్మాయి ఎంత చేసుకున్నా కూడా ఫైనల్ గా వచ్చేసి ఇప్పుడు బ్రేకప్ అనే సిచ్యువేషన్ లో ఉంది. అయిపోయింది సార్, బ్రేకప్ కూడా అయిపోయింది. అసలు వద్దంట ఇట్లాంటి ఫ్యామిలీ, ఇట్లా నేను చూసుకుంటా. మరి ఇప్పుడు నీకు ఏం కావాలి నా దగ్గర? ఏం లేదు సార్, నాకు సూసైడికల్ థాట్స్ అయిపోయినాయి, యాక్షన్స్ అయినాయి, అయినాయి, ఇట్లా కట్టింగ్స్ అయినాయి, అయినాయి. నార్మల్ గా ఇట్లా వెళ్తా ఉంటే నాకు జస్ట్ ఒక పాంప్లెట్ దొరికింది మీ పేరుతో, శీలం శివభాస్కర్ అనే పాంప్లెట్ దొరికింది. హోప్ ఈజ్ లైఫ్ అని నేను చిన్న ఉన్నప్పుడు మా తాతయ్య చెప్పేవారు. అది నేను అదే లైన్ మీ పాంప్లెట్ చదువుతుంటే నాకు మా తాత చెప్పినట్టు వినపడింది సార్. నాకు ఒక్కసారి మీతో కాంటాక్ట్ అవుదామని నేను అలా వచ్చిన, మీరు లక్కీగా కనిపించారు మాకు. సో నువ్వు వెల్ సెటిల్డ్ అయినా కూడా అమ్మాయి అలా అనిందంటే కనుక అమ్మాయి దురదృష్టం అని మనం అనుకోవాలి, జనరల్గా అది అనుకోవాలి. దానికంటే ముందు ఏంటయ్యా అంటే కనుక, ఈ లవ్ అన్నది అంటే మీరు నువ్వు చెప్పినట్టు 11th క్లాస్లో స్టార్ట్ అయిందని అంటున్నావు. సో దాన్ని లవ్ అని మీరు ఒక పేరు పెట్టుకున్నారు అంతే. కానీ అప్పట్లో ఇద్దరు కూడా బాగా కలవడము, తిరగడము అవన్నీ చేసే ఉంటారు. పార్కులన్నీ మీవే ఉంటాయి ఇంటర్మీడియట్లో. తర్వాత డిగ్రీలో వేరువేరుగా ఉన్నారని చెప్పేస్తా ఉన్నారు. కెరియర్ కోసము వేరువేరుగా ఉన్నారని. కానీ ఇక్కడ ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే కనుక, ఎప్పుడైతే మీరు లవ్ అనే యాంగిల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు మీ పేరెంట్స్ గురించి వాళ్ళకి చెప్పరు, వాళ్ళ పేరెంట్స్ గురించి నువ్వు తెలుసుకుండే హోప్ కూడా ఆమెకి ఇచ్చిండు. ఎందుకంటే అప్పుడు నీ కళ్ళు చూసేది ఆ అమ్మాయి అందాన్ని మాత్రమే నీ కళ్ళు చూసినాయి.
అట్ ద సేమ్ టైము ఆపోజిట్ పర్సన్ నువ్వు చెప్పిన దాని ప్రకారము ఆ అమ్మాయి నీ అందాన్ని, నీ అనుకున్నటువంటి డబ్బును, బలగమును మాత్రమే చూసింది. అంతవరకు చాలా క్లియర్ కట్గానే ఉన్నారు. ఇంకా నువ్వు చెప్పింది ఏంటంటే కనుక నేను ఎక్కువ మనీ స్పెండ్ చేసినాను తన కోసం అని చెప్తున్నావు. అవును సార్. ఆబ్వియస్లీ అంతే. ఎవరైతే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు పెడుతున్నారని ఒక కరెక్ట్గా అర్థం చేసుకుంటారో వాళ్ళని వాళ్ళు ఒక అనుకువగా తీసుకొని, అలుసుగా తీసుకొని వాళ్ళ పబ్బాలన్నవి గడుపుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా ఎక్కడైనా కూడా జరిగే విషయాలే. నేనేమంటానంటే నువ్వు కోసుకున్నా అంటున్నావు అంటే కోసుకోవడానికి అంతగానో అమ్మాయిలో నువ్వేం చూసినావు జనరల్ నాకు కావాల్సింది అంటే అంత ప్యూర్ ఎమోషన్ సార్ నాది తన పైన. అంటే తనకు లేదా నీ మీద ప్యూర్ ఎమోషన్? తనకు కూడా ఉంది సార్, ఉంది, కానీ నాకు ఎక్కువ ఉందని నేను చెప్తాను. మరి ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తుంది? తనకి ఇప్పుడు కాంప్లికేషన్స్ వచ్చినాయి సార్. అప్పుడు తనకు నేను కావాలి, ఇప్పుడు కూడా కావాలి, కానీ ఈ కండిషన్స్ పైన కావాలి. ఇప్పుడు వచ్చినాయంటే అమ్మాయి నీతోటే ఉందని నువ్వు అనుకుంటున్నావా, లేకుంటే నీకంటే వేరే వాళ్ళు ఎవరైనా దొరికినారని నువ్వు అనుకుంటున్నావా? అది మనం చెప్పలేము సార్. మన హోప్ ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఉండదు, ఎవరితో ఉండదని అనుకుంటున్నా. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే మాకంటే చాలా పెద్దదే సార్. ఓకే, వాళ్ళదైతే పెద్ద బ్యాక్గ్రౌండ్. ఫాదర్ కూడా వెల్ సెటిల్, మాలాగా స్ట్రగ్లింగ్ అయితే కాదు. సో బెటర్ ఆప్షన్ అంటే ఏం లేదు ఇక్కడ. నీకై నువ్వే చెప్తా ఉన్నావు ఆ అమ్మాయి వచ్చేసి హయ్యర్లో ఉంది, ఫ్యామిలీ మొత్తం హయ్యర్లో ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ రెండే ఉండాలి. నువ్వు కూసుకొని సూసైడ్ చేసుకునే దానికంటే కనుక నువ్వు నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ తోటి ఎవరైతే ఉన్నారో ఒకసారి కన్వే చెయ్యడానికి ఒక ప్రయత్నమైన చేస్తే ఏదన్నా ఒక వే అయితే దొరకవచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసుకోను అనడానికి కారణాలు ఏంటి అంటే కనుక మీ ఫ్యామిలీ 8 మెంబర్స్ ఉంటారు పిల్లల్లో. సో అందరిలో గొల్ల గుంపుల్లాగా ఉంటారు. ఆ గొల్ల గుంపుల్లో వచ్చి నేను పని చేయలేను అన్నటువంటిది ఆ అమ్మాయి అలిగేషన్. ఆబ్వియస్లీ ఆ అమ్మాయి ఉన్నతమైన ఇంట్లో పుట్టింది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో ఉన్నటువంటి కంబైండ్ కలిసి ఉండి అడ్జస్ట్ అవ్వలేకుండానే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి డెసిషన్ని మనము తీసుకోవచ్చు, అంటే అగ్రి చేయొచ్చు. కానీ ఇప్పుడు మీది ఇంత కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ఇందులో ఎవరు కూడా ఒప్పుకోరు, అంటే వేరేలాగా కాపురం పెట్టడానికి ఒప్పుకోరు. ఎందుకంటే మీకున్నటువంటి ఆచారాలు ఏంటంటే కనుక బ్రతికిన రోజులు అందరూ కలిసిమెలిసిగా ఒకే దగ్గరే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అప్పుడే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది అన్న ఒకటి. రెండోది ఏంటంటే ఇట్లా కంబైండ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే కనుక ఒక యుగో ఉంటుంది. యుగో అంటే మంచి యుగో. ఇది కాలం మారుతున్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంది అని ప్రపంచానికి మేము ఒకటి చూపిస్తున్నాము అన్నటువంటిది ఒక దాంట్లో ఉంటారు. అది ఒక విధానికి కరెక్ట్ అనుకోవచ్చు, ఒక విధానికి వచ్చేసి కరెక్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే 8 ఫ్యామిలీలు ఒకే దగ్గర ఉన్నప్పుడు కొంతమందికి ప్రైవసీ ఏదైతే ఉంటుందో అది కొంచెము ఇబ్బందికరంగా అవుతుంది. సో ఇక్కడ ఏం రాయా అంటే కనుక ఇప్పుడు యాజ్ నువ్వు మెయిల్ కాబట్టి అమ్మాయిని నువ్వు ప్రాణంగా ప్రేమించినావు అని నువ్వు అనుకుంటున్నావు, ప్రేమించినావు. సో అందుకే కోసుకున్నావు, సూసైడ్ అటెంప్ట్ వరకు కూడా వెళ్ళినావు. బట్ ఇప్పుడు సొల్యూషన్ నీకు కావాలంటే ఏంటంటే కనుక నువ్వు ప్రేమ ఇచ్చినావు అంతేనా? ప్రేమను ఇచ్చినావు నువ్వు, తను తీసుకుంది తను ఎంతవరకు ప్రేమనివ్వాలో అంతవరకు ప్రేమను ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది అంటే కనుక ఆ అమ్మాయికి నాలెడ్జ్ అనేది మెచ్యూరిటీ లేని లెవెల్లో అప్పుడు ఇచ్చింది. గుర్తుపెట్టుకో, అంటే మెచ్యూరిటీ లేనప్పుడు అంటే స్టేజ్లు అనుకుందాం 1 2 3 4 5 6 10 వరకు మనము ఒక స్టేజీలు అనుకున్నాం లవ్లో. ఆ అమ్మాయికి మెచ్యూరిటీ 8 వరకు ఇద్దరు ఈక్వల్గా ఉన్నాయి, అంతవరకు లవ్ ఇచ్చేసింది. తర్వాత అమ్మాయి 8 9 10 అక్కడికి పోయేసరికి ఏమొచ్చిందంటే ఏజ్ పెరిగే కొద్దీ
ఆ చుట్టుపక్కల పరిసరాలను గమనించుకుంటూ వాళ్ళ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల పొజిషన్ను కూడా అర్థం చేసుకొని, అంటే ఈ చిన్నగా ఉన్నప్పుడు ఆ పొజిషను, ఆ బలగము అవి ఎవరికి కనపడవు జనరల్గా. పెద్దగా అయిన తర్వాతనే ఓహో మా నాన్న ఈ పొజిషన్లో ఉన్నారా, మా అమ్మ ఈ పొజిషన్లో ఉన్నటువంటిది మొత్తం అర్థమైపోతుంది. ఆ టైంలో నేను ఏం చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అన్నటువంటి మెచ్యూరిటీ కూడా వచ్చేసి ఉంటుంది. బట్ బై మిస్టేక్ ఏం జరిగిందంటే దానికి ముందే నీకు అన్ని వాగ్దానాలు అయితే చేసి పెట్టేసింది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, కలిసి ఉందాం, మనం హ్యాపీగా ఉందాం, అది ఉంది అంటే నువ్వు కూడా అప్పుడు నీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పకుండా అన్నీ చెప్పేసి ఉంటావు. జరిగేది ఇదే, అంటే నువ్వు చెప్పవు, ఆమె చెప్పదు. ఒకనొక స్థితికి వచ్చేసరికి నువ్వు నేను సెటిల్ అయిపోయినాను, నేను చేసుకుంటాను అనేసరికి అప్పటికి ఆ పిల్లకి మొత్తం అర్థమైపోయింది వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో ఈ సిచ్యువేషన్లో నిన్ను కాదనలేక, అట్లా పేరెంట్స్ను వదులుకోలేక ఏదో ఒక అలిగేషన్ వేయాలి. కాబట్టి అంటే ఇద్దరు బాగా క్లోజ్గా డీప్గా లవ్ చేసుకొని అన్ని చెప్తున్నావు కాబట్టి ఏదో ఒక ఎలిగేషన్ వేయాలి. కాబట్టి మీరు కంబైన్డ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను కంబైన్డ్ ఫ్యామిలీలోకి రాను అన్నటువంటిది ఒక ఆయుధాన్ని అయితే వాడుతూ ఉంది. సరే, సెకండ్ది ఇంకోటి ఏమో ఉండొచ్చు అంటే కనుక నీకంటే బెటర్ వాళ్ళు ఎవరన్నా దొరికింటే కనుక నీకు బ్రేకప్ అయితే చెప్పొచ్చు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. అండ్ థర్డ్ సొల్యూషన్కి వచ్చి మనం ఏం చేయాలంటే కనుక తను నీతో ఎన్ని రోజులైతే ఉందో, అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత నీకు జాబ్ వచ్చేంత వరకు ఎన్ని రోజులైతే నీతో ఉందో అన్ని రోజులు కూడా నువ్వు తనతో ఉన్నావు, తను నీతో ఉంది. అంటే నువ్వు తన కోసం టైం పెట్టినావు, తను నీ కోసం టైం పెట్టింది. అంటే యూ పీపుల్ ఈచ్ అదరే ఉన్నారు, ఇద్దరు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. సో అంతవరకు మీ లవ్ అన్నది ట్రూ. ఎస్, ఇద్దరు సైడ్ నుంచి కూడా ట్రూ ఉంది. సో అంతవరకు అంటే లైఫ్లో ఏదైనా ఒకసారి నేర్చుకొని దాన్ని అనుభవించి వదిలిపెట్టాలి. ఇక్కడ కూడా మీ ఇద్దరికి ఎంతవరకు హ్యాపీగా కలిసి ఉండాలో అంతవరకు మాత్రమే కలిసి ఉన్నారు, దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక తనకి సోర్సెస్ అన్నవి అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. నీతో ఉండడానికి, నీతో కలిసి జీవించడానికి సోర్సెస్ అన్నీ కూడా మూసుకొని పోయినాయి. అంటే నీతో ఉంటే హ్యాపీగా ఉంటానని తెలుసు, కానీ అంతకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నలు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఒక లవ్వో లేకుంటే ఒక బంధమో లేకుంటే ఇంకొకటో ఆమెను కొంచెం వెనక్కి తీసుకుంటా ఉంది. సో వాళ్ళు హయ్యర్ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బలగం ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ ధైర్యం చేసి నీ దగ్గరికి వచ్చినా కూడా తర్వాత వాళ్ళు చేసే డిస్టర్బెన్స్కి నువ్వు బాధ్యుడు అయిపోతావు. వాళ్ళు ఎంత దూరమైనా పోవచ్చు. ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టచ్చు, అటెంప్ట్ రేప్ పెట్టచ్చు, లేకుంటే లేవు తీసుకుపోయినాడని పెట్టచ్చు, ఇట్లా ఎన్నో రకాలుగా అన్నీ పెట్టచ్చు. సో దీనికంటే బెటర్ ఏంట్రయ్యా అంటే కనుక ఈ లవ్ అనే పదాన్ని ఇద్దరు తీసేసి లెట్స్ వీఆర్ ఫ్రెండ్స్ లాగా ఉందాము అనుకుంటే కనుక సమస్య మొత్తం అన్నది అక్కడి నుంచి తీరిపోతుంది. కానీ ఇది మోసమే సార్. మోసం అని నువ్వు అంటున్నావు, మరి నువ్వు కూడా మీ తల్లిదండ్రులను మోసం చేసినట్టని నేను అంటాను. ఏమంటావు? ఇప్పుడు తల్లిదండ్రులను నీకు చిన్నప్పటి నుంచి అంటే డిగ్రీ చదవడం అంటే నువ్వు బీటెక్ చదవడము అంటే కనుక 10 years, ఇంటర్ 2 years, 12 years అండ్ బీటెక్ 4, టోటల్ 16 years. అంటే 16 years ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ జర్నీకి నీకు ఏమి కావాలో డబ్బులు అన్నీ కూడా నీకు సమకూర్చినారు మీ తల్లిదండ్రులు, టైంను పెట్టినారు, వాళ్ళ రక్తాన్ని ధారపోసి నిన్ను చూసుకున్నారు. అంటే డబ్బు పెడుతున్నా అంటే వాళ్ళ రక్తం తీసి ఒక్కొక్క బొట్టును కూడా పెట్టినారు. తల్లి తండ్రిని నిన్ను పుట్టించుకున్న తర్వాత నీ మీద వాళ్ళకి ఒక అజమాయిషి ఉండాలా వద్దా? నేను వాళ్ళని కూడా చూసుకుంటా కదా సార్. ఎక్కడ వాళ్ళని చూసుకునేటో నువ్వు ఎట్లా ఉంటావయ్యా అంటే కనుక వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్తావు.
అమ్మా నేను ఒకదాని లవ్ చేసినాను, లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను, అందుకే నేను లవ్ చేసినానని చెప్తావు. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసినావు, ఇవన్నీ ఏం చెప్పకుండా నేను లవ్ చేసినానని కోసుకున్నావు. ఈ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినావు. అంటే నువ్వు డైరెక్ట్గానే నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్టే కదా. ఎంత దారుణమైన స్థితిలో నువ్వు ఉన్నావు చూడు. ఇంత దారుణమైన స్థితికి అంటే నీ మూర్ఖత్వంతో నువ్వు చేసినట్టే ఇదంతా కూడా. అంటే ఆ ఎమోషన్కి అప్పుడు అర్థం కాలే నువ్వు అంటున్నావు, వీళ్ళందరూ గుర్తుకు రాలా అని నేను చెప్తాను. ఆ సిచ్యువేషన్లో కూడా వీళ్ళకి తల్లిదండ్రులకు అన్నీ అర్థం అవుతూనే ఉంటాయి. బిఫోర్ 10th క్లాస్ వరకు నువ్వు ఎట్లున్నావు, ఇంటర్మీడియట్ వరకు ఎట్లున్నావు, తర్వాత నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అన్నటువంటిది తల్లిదండ్రులు అన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. కానీ నా కొడుకు దేంట్లోనో ఆనందంగా ఉన్నాడు కాబట్టి వాడిని డిస్టర్బెన్స్ చేయకూడదు కాబట్టి వాళ్ళు వదిలిపెడతా ఉంటారు. చిన్నప్పుడు నువ్వు తల్లిదండ్రులతోటి ఎంత ప్రేమగా ఉంటావు, ఎంత టైం స్పెండ్ చేస్తావు, అదెల్లా కూడా క్యాల్కులేషన్ ఉంటుంది. తర్వాత కూడా నువ్వు ఎప్పుడెప్పుడు దూరం అయిపోతా ఉన్నావు అది కూడా వాళ్ళ క్యాల్కులేషన్ ఉంటుంది. నువ్వు పెద్ద కొద్ది ఏవో 1-2 మంచి పనులు చేస్తేనే దాంతోనే తృప్తి పడుకుంటూ ఆనందంగా ఉంటారు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు తమ పక్కనే ఉండి 24 అవర్స్లో అట్లీస్ట్ 8 గంటలు అంటే ఆ పనుకుండే టైము, లేచిన టైము, రెడీ అయ్యే టైమును నా కళ్ళ ముందు ఉండి నాతో మాట్లాడుకుంటూ ఉండాలి అన్నటువంటిది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరున్నారు మీలాంటి వాళ్ళు? తల్లిదండ్రులతో ఎవడన్నా 1 గంట సేపు ఇంటి విషయాలు ఎవడన్నా మాట్లాడుతున్నారా? ఎప్పుడుంటారు తెలుసా మీరు? పెద్దలకి రోగం వచ్చినప్పుడు, లేకుంటే వెనక ఇంట్లో ఏదైనా గొడవ జరిగేటప్పుడు, లేకుంటే పిల్లలు ఏదన్నా రోడ్ల మీద నుంచి కొన్ని సిచ్యువేషన్లను అంటే కరెక్ట్గా చెప్పాలంటే గొడవలను తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు తల్లిదండ్రులతో ఉంటారు. మిగతా టైంలో మీరు ఆనందంగా ఉన్న టైంని, మీ ఆనందాన్ని తల్లిదండ్రులకి తో పంచుకోవాలి అన్నటువంటిది ఎవరైనా ఇప్పుడు ఆలోచిస్తున్నారా? లేదే, లేదు, ఉండరు. ఏదేదో చేస్తూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా స్టేజ్ల మీద కానీ ఎక్కడైనా కానీ అమ్మల గురించి నాన్నల గురించి మాట్లాడంటే క్లాసులు బీగుతారు, కానీ వాళ్ళతో మాత్రం ఉండరు. ఇదెల్లా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నీకు ఒక సరైన అవగాహన ఇస్తే కనుక నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్నటువంటిది నీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఆ అమ్మాయిని వదిలిపెట్టు అని చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైము ఆ అమ్మాయిని మూర్ఖంగా పోయి ఇబ్బంది పెట్టమని కూడా చెప్పలేదు. ఇప్పుడు మీకు 2 ఉంటాయి. ఒకటేంటి అంటే కనుక ఆ పిల్లని ఎట్నో ఒకటి దక్కించుకోవాలి. దక్కదు అని తెలియనప్పుడు నేను బాధపడుతున్నా, ఆ పిల్లని బాధ పెట్టాలి. ఇది యూత్ అంతా చేసేది ఇదే. దానికి మీరు ఏం చేస్తారంటే కనుక మీరు ఏదో కలిసి ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు, వీడియోలు ఏవో సరదా తీసుకున్నట్టువి అవన్నీ కూడా సోషల్ మీడియాలో వదిలిపెట్టేసి ఎదుటివాడిని బదలాం చేయాలి. అది కరెక్ట్ పద్ధతి కానే కాదు. నేను మధ్యలో చెప్పిన, నీవు ఎన్ని రోజులైతే ఆ పిల్లతో ఉన్నావో ఆ పిల్ల కూడా నీతో అన్ని రోజులు ఉంది కాబట్టి ఇద్దరు కూడా అప్పుడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి దాన్ని మాత్రమే కన్సిడరేషన్ తీసుకోవాలి. ఈ మధ్యలో నేను లక్షలు ఆమెకు పెట్టినా ఆమె నాకు ఏమి ఇవ్వలేదు అంటే కనుక మనీ అన్నది ఇక్కడ మ్యాటర్ కానే కాదు, ఎమోషన్ అన్నది మ్యాటరు. నీకు ఇష్టం ఉండి అమ్మాయికి ఇచ్చినావు. ఇప్పుడు ఆ అమ్మాయి లేకుంటే వేరే అమ్మాయి ఉంటుంది కంపల్సరీ, ఆ అమ్మాయికి ఇవ్వగలుగుతావు. వాళ్ళు లేకుంటే ఇంకొకరు ఎవరైనా వస్తారు, వాళ్ళకి ఇవ్వగలుగుతావు. నువ్వు ఇవ్వడం అన్నది కన్ఫర్మ్. అది తనకిస్తున్నావా, వీళ్ళకి ఇస్తున్నావా, ఇంకొకరికి ఇస్తున్నావా అన్నది మ్యాటర్ కాదు. అర్థమవుతుందా? సో డియర్ దీపక్, సో ఇది సిచ్యువేషను. దీన్ని ఎలా తీసుకుంటావో అలా తీసుకో, అర్థం చేసుకొని ఇంకొకసారి సూసైడ్ అటెంప్ట్ కానీ ఇంకొకసారి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ చేయమాక. నీకు ఏదైనా కూడా ఆ అమ్మాయికి అంటే నీతో కలిసి ఉంది ఇంటర్మీడియట్ నుంచి, అంటే 2+4 6 years నీతో కలిసే ఉంది కాబట్టి అమ్మాయికి ఏదైనా చేయాలంటే ఒక మంచి చెయ్యి, యాజ్ ఎ ఫ్రెండ్గా. ఈ మధ్యలో నీకు ఏం కావాలో అవన్నీ ఇచ్చింటుంది, నాకు తెలిసి సెకండ్లు ఇచ్చింటుంది, హగ్గులు ఇచ్చింటుంది, ఇంకా కావాలంటే కనుక వేరేది ఏదన్నా అవన్నీ కూడా ఇచ్చింటుంది. నువ్వేం కోల్పోయినావో ఆ అమ్మాయి కూడా అన్ని కోల్పోయి ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితుల ప్రభావం వల్లనే
మీరిద్దరు ఇప్పుడు విడిపోవాల్సి వచ్చేస్తూ ఉంది. దానిని యాస్టీస్గా యాక్సెప్ట్ చేసి తన లైఫ్ నువ్వు డిస్టర్బెన్స్ చేయకుండా, నీ లైఫ్ ఆమె డిస్టర్బెన్స్ చేయకుండా, మీ మధ్యలో ఏదైతే గడిచినటువంటి ఏవైతే అనుభవాలు ఉన్నాయో, ఏవైతే మధుర స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ ఆనందపడండి. బాధపడేటివిగా తీసుకోవాల్సింది. కంపల్సరీ ఆనందపడేటివి ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఉండి ఉంటాయి, వాటిని గుర్తు చేసుకో, హ్యాపీగా ఉంటుంది లైఫ్. సో అది ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు నేను ఫీల్ అయినట్టు తను ఫీల్ అయినా అవ్వకపోయినా తనకి ఏమైనా తగులుతా? ఇది ఒక దరిద్రం ఉంటుంది. జనరల్గా ఏం చేయాలంటే కనుక, ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఇన్ని రోజులు ఫీల్ అయిపోయినాను, లేకుంటే నేను ఇన్ని రోజులు బాధపడుతున్నాను, ఆ అమ్మాయి కూడా ఇట్లనే బాధపడుతుంటుందా అన్నటువంటిది నువ్వు అడుగుతున్నాను. ఆ అమ్మాయి బాధపడుతుంటుందా, ఆ అమ్మాయి బాధపడట్లేదా అన్నది ఆ అమ్మాయి సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. నువ్వు అబ్బాయివే ఇట్లా ఉంటే కనుక అమ్మాయి ఇంకెంత నరకం అనుభవించాలి? అబ్బాయికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అమ్మాయికి ఒకసారి అమ్మాయి ఇట్లా వేరే వాళ్ళతో తిరిగింది అని మార్కెట్లో తెలిస్తే కనుక అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడేముంది సార్, మార్కెట్లో అందరు తిరుగుతున్నారంటే కనుక అందరితో మనము ఎప్పుడు కూడా పోల్చకూడదు. నీవు ఎటువంటోడివో నీలాంటి వాళ్ళే పక్క వాళ్ళు కూడా వచ్చింటారు. ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ బాధ అనుభవిస్తూ ఉంటుంది. నిన్ను దగ్గరికి తీర్చుకోలేదు అట్లని చెప్పేసి నిన్ను నాశనం అవ్వాలని కూడా కోరుకోలేదు, కానీ సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి దానికి తగ్గట్టే నడుచుకుంటూ ఉంటుంది. సో అది ఇంకా మాలాంటి వాళ్ళకి, ఇట్లాంటి యూత్ వాళ్ళకి మీరు కాలేజెస్లో అట్లా ఒక ప్రోగ్రామ్ చేయించారు. అట్లీస్ట్ ఒక 1-2 hours ఎప్పుడైనా ఇయర్కి అట్లీస్ట్ ఒకసారి అని అట్లా కౌన్సిలింగ్ ఇవ్వండి. అట్లీస్ట్ నాలాగా ఆలోచించకుండా ఉంటారు. నీలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ నువ్వు ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసుకొని వేరే వాళ్ళ ముందు నా ప్రాబ్లం పెడితే ఒక సొల్యూషన్ వస్తుంది అన్నటువంటి ఆలోచనతోటైనా నువ్వు ఇక్కడికి వచ్చినావు. కానీ రాకుండా సొంత ఆలోచనలతోటి, అంటే తెలివి తక్కువ ఆలోచనలతోటి ఎంతోమంది జీవితాలని నాశనాలు చేసుకుంటున్నారు. ఐదర్ వాళ్ళన్న నాశనం అయిపోతున్నారు, లేకుంటే ఎదుటి వాళ్ళ జీవితాలన్నా కూడా అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు. అంటే ఒక సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల. నన్ను అడిగితే కనుక ఈ భూప్రపంచం మీద దేర్ ఈజ్ నో లవ్ అన్నది లేదు. లవ్ అన్నది ఒక అమ్మ నుంచి బిడ్డకు మాత్రమే వస్తుంది. తర్వాత ఉన్నది మొత్తం కూడా ఫ్రెండ్షిప్. భార్యాభర్తల మధ్యన ఫ్రెండ్షిప్ ఉండాలి, లవర్స్ మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ ఉండాలి. అందరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మాత్రమే చాలా బాగుంటుంది. లేకుంటే కనుక ఒకరినొకరు మోసం చేసుకుంటూనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో అది దీపక్, ఇంకొకసారి ఇలాంటి ఆలోచనలు ఆలోచించకుండా అమ్మాయికి ఫోన్ చేసో, మెసేజ్లు పెట్టో, ఏదైనా పెట్టి వీఆర్ ఫ్రెండ్స్ ఫైనల్లీ, నువ్వు హ్యాపీగా ఉండు, నాకు కొన్ని రోజులు టైం పడుతుంది నేను ఇందులోంచి బయటికి రావడానికి. సో నీ లైఫ్లోకి నేను రాను, నా లైఫ్లోకి నువ్వు రావద్దు. ఎప్పుడన్నా కలుసుకుందామంటే యాజ్ ఎ ఫ్రెండ్ లాగా నీకేం కావాలన్నా కూడా నేను నీకు చెప్పిన నీ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను అని కొన్ని వాగ్దానాలు చేస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నువ్వు ఉన్న రోజులు నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వు లేకున్నా హ్యాపీగా ఉండగలుగుతాను అని చెప్పేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్.